రక్షణ ఉంటుంది, కాబట్టి నిత్యజీవం ఉంటుంది, లేదా నాశనము కాడు, తీర్పులోనికి తీసుకెళ్ళడు. కాబట్టి ఆ ప్రియుని యందు ఆ ప్రియుడు మన కొరకు ఎంతో గొప్ప త్యాగము చేశారనమాట. ఆ ప్రియుని యందు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మరి అక్కడ రాయబడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 53వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. అతను నలగొట్టి యెహోవాకు ఇష్టమాయను, అంటే బాధలు కలుగు చేస్తాడు దేవుడే. తర్వాత అతడు తన అపరాధ బలి చేయగా అతని సంతానం చూచును, దీర్ఘాయుష్మంతులగును. అందుకు దేవుని యొక్క ఉద్దేశములు యేసుప్రభువు వారు సఫలము చేశారు. అతను నలగొట్టి ఇష్టమాయను. అందుకు ప్రియకుమారుడికి ఎలాగయ్యాడంటే మనందరి కొరకు అపరాధ బలిగా, అంటే మన పాపములోకి బలి కావాలి. ఆదిలోనే హేబేలు బలి ఇచ్చాడు. అంతకుముందు ఎవరు బలి ఇచ్చారు? దేవుడే బలి ఇచ్చాడు. అది రాయబడలేదు, కానీ బలిచ్చి చర్మపు చొక్కాయలు చేయించి వాళ్ళకి తొడిగిచ్చాడు. అంతకుముందు వాళ్ళు ఏం చేసేవారు? అంజూరపాకులు ఏ రోజుకి ఆ రోజు డ్రెస్సులు రెడీ చేసుకుని తొడుక్కుని ఎండిపోయి తల్లి. ఇది మానవుని సొంత ప్రయత్నాల వల్ల ఎవరు నీతిమంతులు కారని తెలియజేస్తారు, మురికి గుడ్డ. కాబట్టి దేవుడు ఈ లోక పస్కా బలి, అనేక బలులు ఉన్నాయి. మరి సంవత్సరానికి ఒకసారి గొప్ప బలి ఇస్తుంటారు. ఈ బలులన్నీ పాపాలు పూర్తిగా తీసివేయాలి, కానీ పాప క్షమాపణ ఉంది రక్తం ద్వారా. అంటే అవి మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందు గురించి అపరాధ చేయగా అతని సంతానం, అంటే ఎవరు దేవుడు ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ అది చూసేవారు ఉంటున్నారు. అతను దీర్ఘాయుష్మంతుడు, పునరుద్ధానము చెందినవాడుగా ఉన్నారు. యెహోవా ఉద్దేశ్యములు అతని అందుకే ప్రియకుమారుడు అయ్యాడు. అలాగే మన రోగములు భరించాడు, మన వ్యసనాలు భరించాడు, మౌనంగా ఉన్నాడు, వదక తేబడిన గొర్రె పిల్లవలే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చేశారంటే మనల్ని ఎంతో ప్రేమించాడు దేవుడు. ఆ ప్రియుడి యందు మనం కూడా యేసు ప్రభుని ప్రియుడిగా ఎంచుకోవాలి. నీ భర్త కంటే, నీ భార్యకి, అందరికంటే నువ్వు ఎప్పుడు కూడా ఆయన పాదాల దగ్గర ఆయన ఎంతో మన కృంద కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ పరమగీతములు 5వ అధ్యాయం 9, 10 వచనములో, ఎందుకంటే ఆయనకి ఎంత ఆధిక్యత ఇవ్వాలి. ఆయనంత గొప్పవాడు, ఆయనంత ప్రభావం గలవాడు. మనం ఆయనకి ఇస్తున్నామా? అప్పుడు నిజమైన ఆరాధన మనలోంచి వస్తుందన్నమాట. మరి పరమగా 5, 9, 10 స్త్రీలలో అధిక సుందరమగు దాన వేరే ప్రియునికండి ఇప్పుడు విశేషమేమి, మా చేత ప్రమాణము చేయించుకుంటకు నీ ప్రియ విశేషమేమి. నా ప్రియుడు ధవళవరు రత్నవర్ణుడు. కానీ ఇక్కడ స్త్రీలలో అధిక సుందర, స్త్రీ అన్నది ఇప్పుడు సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. వేరే ప్రియునికా నీ యేసు ప్రభు ప్రియుడిగా ఉన్నాడు. ఇక్కడ ఆవిడ అడుగుతున్నారు, మరి సోలమితి లేకపోతే నీకు సోలమితి, స్త్రీలలో అధిక సుందరంగా నీవు ఉన్నావు, వేరే ప్రియుడికి నీ సంఘము కూడా అది సుందరముగా చేయలేని దేవుని కోరిక. మడతైన మచ్చైన డాగైన లేని సంఘముగా ప్రభు మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. మనం ఆయనకి పెళ్లి కుమార్తె కంటే ప్రియురాలుగా సిద్ధపరచబడుతున్నాం. అయితే ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు విశేషమేమేమి, నీవు మాత్రం ప్రమాణం చేయించుకుంటకు వేరే ప్రియునికా నీ విశేషమేమని అడిగితే ఆమె ఏం జవాబు చెప్పి 2 విషయాలు చెప్పి, నా ప్రియుడు ధవళవరుడు, ఈశ్వర పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, కాంక్షణీయుడు. మరి అంత పరిశుద్ధుడైన దేవుడిని మనం వచ్చామంటే దగ్గరికి, మనం పరిశుద్ధంగా ఉంటేనే కానీ ఆయన మన ఆరాధన అంగీకరించడు. రత్నవరుడు అంటే ఆయన నీ కొరకు నా కొరకు ఎంతో బాధలు అనిపించాడు. ఆ సైనికులు వచ్చారు, ఆఖరిగా బళ్ళెపోటు పొడిచారన్నమాట. కాళ్ళు ఎరగొట్టలేదు. బళ్ళెపోటు పొడిస్తే ఏమొచ్చింది? యేసు ప్రభు దేహంలోంచి చూసా, అంటే ఈ రక్తం మొత్తం వచ్చేసింది. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఇంత గొప్ప శ్రమ పొందిన వాడుకుంటున్నాడు. అందుకే ఆయన మనకు అతి ప్రియుడిగా, కాంక్షణీయుడిగా, ఆరాధించబడేవాడుగా మనం ఉండాలన్నమాట. ఇంకా ఆయన బాధల గురించి చూస్తే కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 20 వచనం చదవండి. కీర్తన గ్రంథము 69, 20. నిందకు నా హృదయం బద్దలాయను. యేసు ప్రభుని ఎలాంటి మాటలు ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, అది బ్లాస్టెడ్ అని రాయబడుతుంది.
తెలుగులో మన దాన్ని తర్జుమా చేయడం కూడా మనకి ఇష్టం లేదు. ఎన్ని నిందలు ఆయన పొందాడంటే మరి చాలా భయంకరమైన నిందలు మరి ఆయన మీద వచ్చాయి. కాబట్టి నిందకు హృదయం ఏమైపోయింది, ఆయనకి బద్దలైపోయిందట. నేను బహుగా కృషించి ఉన్నాను. తర్వాత కరుణించు వారి కొరకు కనిపెట్టు కొంటిని కానీ ఆయనకి ఎవరు శిష్యులే పారిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. చేతకాని ఆడవాళ్ళు ఆట కొంతమంది అక్కడ ఉన్నారు. తర్వాత ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటే ఎవరును, ఇది ప్రభు యొక్క ఓదార్చు వారు లేరు, కరుణించు వారు లేరు. ఇక 21 చదవండి. చేదు నాకు ఆహారంగా పెట్టిరి, ఇవన్నీ ఆ ప్రియుడు నీ కొరకు. ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు. అన్నీ భరించేశాడు మన కొరకు. ఎందుకంటే మనము ఆయనకు ఒకటి తీసుకురావాలి, ఆరాధన. ఆత్మ సంబంధమైన ఆరాధన చేయుటకు, ఆత్మ ఆశీర్వాదములు ఇచ్చుటకే ప్రభువు స్తుతించబడాలి. చూడండి, ఏదో ఎఫ్సీ పత్రిక 1 అధ్యాయంలో మనం చదివిన భాగములో అక్కడ రాయబడ్డది. 4-6 వచ్చిన మధ్య భాగం. ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితంగా అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు ఏం చేయాలి మనము? కృపామహిమ కీర్తి కలుగు చేయటాకే మరి తన చిత్తముగా దయా సంకల్ప చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుడికై అది ముందుగానే మనల్ని నిర్ణయించుకుని ఏర్పరచు. కాబట్టి ఇక్కడ కృపామహిమ కీర్తి కలుగు అంటే పిల్లలు బుద్ధిలోకి వస్తే వాళ్ళకి ఏమొస్తుంది? పొగుడుతారు. మీ అబ్బాయి గొప్పవాడాడండి, కష్టపడ్డాడండి అంటారు. అలాగే ఆదాము ద్వారా దేవుని మహిమ పోయింది. పాపం వలన దేవునికి మనుషుల వల్ల చేసినందుకు ఆయన చాలా బాధపడ్డాడు. నరులను సృష్టించి ఏమయ్యాడంట? పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అయితే తండ్రి కుమారుడు పంపించే ద్వారా మళ్ళా ఆ తండ్రికి కీర్తి అంటే పేరు మహిమ కలగటానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే మరి మనం ఆయన సృష్టించిన వారు రక్షణ పొందిన మనము తనకు మహిమ తీసుకురావాలి. చూడండి, 42 అధ్యాయం యెషయా గ్రంథంలో మనం ఏమి చేసినా ఎలా ఉన్నా దేవునికి మహిమకరంగా జీవించటాకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనం మర్చిపోకూడదు అన్నమాట. చదవండి, ఇక్కడ 42వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇచ్చువాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును. విగ్రహాలంటే ఈ బొమ్మలనే కాదు, మనం యేసుప్రభు కంటే ఏది ఎక్కువ క్రికెట్ ప్రేమించేవారికి మందిరం అదే నీకు విగ్రహం. ఆదివారం ఆరాధన క్రికెట్కి వెళ్తే ఏంటది నీకు? అదే విగ్రహం. ఆదివారం మందిరం అక్కడ ఫంక్షన్కి వెళ్తే అదే విగ్రహం అవుతుంది. దేవుడి స్థానంలో ఇంక ఏదైనా మన జీవితం వస్తే అడ్డుగా అది అంత విగ్రహాలతో సమానమే. అర్థమైందమ్మా? అందుకు ఆయనకి చెందవలసిన మహిమ మానవుడి ద్వారా ఏ రొకనికి ఇవ్వకూడదు, ఆయనకే మనం మహిమ చెల్లించాలి. 43వ అధ్యాయంలో మళ్ళీ ఇక్కడ 7వ వచనం చదవండి. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని తెప్పించుము. కాబట్టి ఇంకా చాలా స్థలాల్లో ఉంది. కాబట్టి మనం అందరూ ఎందుకు వచ్చినప్పుడు ఆయన నామము పెట్టబడ్డది. పాపక్షాన్ని పొంది బాప్తిసం తీసుకుని క్రైస్తవులు దేవుని పిల్లలు యేసుప్రభువుని నమ్ముకున్నారు అన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చాము ఇక్కడికంటే ఆయన నామమునకు కీర్తి మహిమ కలుగు చేయటకే సమకూర్చబడ్డాం. ఎన్ని పనులు ఉన్న ఆదివారం అంటే మనకి ఎంతో విలువైనదిగా ఘనమైనది ఎంచుకోవాలన్నమాట. అప్పుడే ఆ ప్రియుని యందు మనం సంతోషిస్తూ ఉంటాం. ఆ ప్రియుని యొక్క మహిమ, ఆయన గుణాశ్రములు ఇందాక మనం చదివాం. ఓదార్చేవారు, కరుణించేవారు లేరు, హృదయం బద్దలైపోయింది. మరి ఇంకా ఎన్ని బాధలు ప్రభు ఈ రక్షణ ఇవ్వడానికి మరి మనకి ఇచ్చాడో మనం చాలా బాగా ఆలోచిస్తూ ఉండాలి. తర్వాత జగత్తు పునాది వేయకముందే ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు వచ్చావు ఇక్కడికి, కానీ ఏర్పాటు ఎప్పుడుంది? రెండోది తల్లి గర్భంలో ఉంటుండగానే ఏర్పాటు ఉంటుంది. ఈ ఏర్పాటు అంటే దేవుని పక్షపాతం ఉండదు. అంటే ఎవరు దీనత్వముతో వినయం కలిగిన హృదయం కలిగి నలిగిన మనసు కలిగి ఉంటారో వాళ్ళని ఏర్పరచుకుంటాడు. ఈ లోకంలో అతిశించే వాళ్ళు ఈ మార్గంలోకి రారు. ఎందుకంటే పౌలు గారు 2 కొరింథీ 4లో ఏమంటాడంటే, మా సువార్త మరుగు చేయబడిన వాళ్ళు నశించే వారికి అది ఏమైంది? మరుగు చేయబడదు. అంటే వాళ్ళు దీనత్వం లేదన్నమాట. వాళ్ళకి ముందే తెలుసు. ఇప్పుడు బైబిల్లో రెబెకాకి సంతానం లేదు, రెబెకా ప్రార్థన చేసింది,
మరి ఇంకా ఆయన ఎవరు ప్రార్థన చేశారు? ఇస్సాకు ప్రార్థన చేశారు. ఇద్దరు పుట్టారు వాళ్ళకి. ఎవరు? యాకోబు, ఏశావు. మరి యాకోబు ఏమన్నాడు? నేను యాకోబు ప్రేమ ఏశావును ద్వేషించి. అంటే ఏశావు మీద దేవుని కోపమా? ఎందుకు కోపం కాదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఏశావు దేవుని చిత్తమును ప్రేమను ఆశీర్వాదం ఎరగలేని వాడుగా ఉన్నాడు. భౌతికమైన అది లోకంలో అనేక మంది అదే చేస్తున్నారు. అందుకే ఆ రక్షణ పాత్రలు ఉండలేవు. అయితే మనల్ని దేవుడు ముందుగా నిర్ణయించి ఏర్పరచుకుని తన కోసముగా మనల్ని, ఎవరి కోసము? తన కోసము నిర్ణయించుకున్నాడు. నీ కోసం కాదు. ఇప్పుడు మనం ఎవరి కొరకు బ్రతకాలి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం మన కోసం బ్రతకడానికి కాదు, ప్రభు కొరకే. ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యేసుప్రభుకి వచ్చి మనకి వస్తాయి. నన్ను బోళ్ళు నిందించారు, బోళ్ళు మంది. ఎన్నో ఫోన్లో నిందిస్తారు, మనుషులుగా నిందిస్తారు అని నేను పట్టి ఇలా వదిలేస్తుంటాను. కాబట్టి యేసుప్రభు కొరకు నువ్వు జీవించాలంటే ప్రభువునికి తగిన శ్రమలు మనకి కొన్ని ఒకటన్నా వస్తాయి. కాబట్టి అయితే మనము తన కోసం నిర్ణయించుకున్న వారంగా ఉన్నాము. ఎప్పుడో అనాది కాలం కుమారులుగా. చూడండి, యోహాను సువార్త 1:12 చదవండి. యోహాను సువార్త 1:12 అందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలకు, ఇక్కడ తెలుగులో పిల్లలని ఉంది కానీ ఇంగ్లీష్లో ఏమో రాస్తుంది తెలుసా? సన్స్ రాడు, కుమారులు. కాబట్టి ఎవరు దేవుని కుమారులు? తన నామం సృష్టించిన వారు అందరికీ దేవుని కుమారులుగా ఆయన. మరి ఏంటి? మళ్ళీ చదవం ఒకసారి. తను అందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలకు ఒక అధికారం ఇచ్చాడు. కుమారులకు అధికారం. కుమారులకు ఉంటే అధికారం ఏంటి? మన దేశంలో ఒక సంప్రదాయం ఉంటుంది, కానీ క్రైస్తవుల మధ్య అదంతా ఉండదు. కానీ ఆడపిల్లలకు ఒకలా చూస్తారు, మగవాళ్ళు ఒకలా చూస్తారు. పెళ్ళి ఏంటంటే ఇంకా ఆవిడ దారి ఆవిడ అంటారు. కొడుకులకి హక్కు ఉంటుంది, కానీ క్రైస్తవులు చాలామంది అలాగ ఉంటారు అనుకోండి. అయితే కుమారుడు అంటే ఒక హక్కుదారుడు. మరి జక్కయ్య అన్యాయస్తుడు. అన్యాయస్తుడు అయితే ప్రభు వాక్యం విన్నాడు, ధీరుడయ్యాడు, తగ్గించుకున్నాడు, దిగిరాబట్టి దిగి వచ్చాడు. అప్పుడు వెంటనే ఆయన హృదయం పగిలిపోయింది అన్నమాట. యేసు ప్రభు నా ఇంట్లోకి వస్తాడా? అసలు ఏంటి? ఆయన ఎవరు, నేనెవరు? నేను ఎలాంటి వాడికి తెలీదా? నా ఇంట్లోకి ఆయన వచ్చడం ఏంటని హృదయంలో ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ప్రభు చూశాడు. చూసి అప్పుడు జక్కి ఆటోమేటిక్గా అంటున్నాడు, నేను సంపాదించిన అంతా సగం పేదలకు ఇస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని 4 రెట్లు ఇస్తాను. ఒక 10 లక్షలు సంపాదించి అనుకుందాం, సగం 5 లక్షలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ₹1,00,000 అన్యాయంగా సంపాదించి ఎన్ని ఇవ్వాలి? 4 అంతలు అంటే 4 అనుకుందాం. 1కి 4 5 అవుతాయి. 4 అంత 4 లక్షలు అనుకుందాం. ఇంకెంత ఉంది? భార్య ఏమంటుంది వెనక నుంచి? కొడుకులు ఏమంటారు? నీకు బుద్ధి ఉందా లేదా? యేసు ప్రభువుని ఎందుకు తీసుకొచ్చావు అంటారు. అయితే యేసు ప్రభు ఇతడు అబ్రహాము కుమారుడే. మరి ఇంటికి రక్షణ. అబ్రహాము కుమారుడు అన్నది చిన్న విషయం కాదు. పరలోకులో ఉండే ఒక గొప్ప స్వాస్థ్యంను హక్కుదాడు, అది కుమారుడు అంటే. అలాగా మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో గొప్ప స్వాస్థ్యమునకు మనం ఏమయ్యాం? హక్కుదారులయ్యాం. అందుకే మనకి 1 పేతురు 1:4 చదువు. మనం దరిద్రులాగా ఉండొచ్చు, పేదవాళ్ళకి చిరిగిపోయిన బట్టలు, మాకు రక్షణ పోయింది దేవుడిని నమ్ముకుని చాలా పేదరికలు ఉండేవాడు. దేవుడు క్రమక్రమంగా మేము 25 కిలోమీటర్ల మందిరానికి వచ్చేవాళ్ళం సైకిల్ తొక్కుని, అంత ఆసక్తిగా అప్పుడు యవనస్తులుగా. ఒకసారి భోజనం కూడా లేదు, వండుతారు పెడతారంటే ఎప్పుడు వండుతారు పెడతారులేనే ఆ బుధవారం 2 సర్టిఫికేట్లో కూడా తినేసి సోడా తాగి వెళ్ళిపోయాం. మరి ఆ దినాలు అవి సైకిల్ మీద. ఇప్పుడు కార్లు ఉన్నా మనకు టైంకి రాం, కారు ఉన్నా కూడా టైంకి రాం. అలాగే అయిపోయిన రోజులు. చదవండి ఇప్పుడు అది. మన ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతించబడును కాక, మృతులుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముకు నిరీక్షణ మనం కలిగి ఉన్నట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది,
వాడబారిన స్వాస్థ్యము కలుగునట్లు ఆ, అదే ఆ కుమారులుగా అంటే విశ్వసించిన వారు అందరూ దేవునికి మళ్ళీ ఎందుకు జన్మించేసాడు, రక్షణలోకి తీసుకొచ్చి మారు మనసు ఎందుకు ఇచ్చాడంటే అక్షయమైన నిరం వాడబారిన స్వాస్థ్యం మనకు. ఒక్కసారి కన్ను మూసామంటే అది కనపడుతుంది. పంది ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది, కిందే డ్రైనేజీల్లో ఆ రోడ్ల మీద చెత్త చూస్తాడు. ఒక్కసారి పైకి చూస్తుంది. ఏ రోజు? చచ్చి రోజున. చచ్చి రోజున ఏం చేస్తుంది అబ్బో సూర్యుడు నక్షత్రంలో కనపడుతుంది అన్నమాట. దేవి లేని వాళ్ళు గతి అలాగ అయిపోతుంది. మరణ సమయంలో వాళ్ళు ఎంత వేదనతో చనిపోతారు. నీవు నాకు వేదన లేవు. మరణం మందు మనకేం లేదు, పాతాళ మంది వేదనలు యేసు మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయన లేపినట్టు రాయబడ్డది. కుమారులు అంటే ఈ గొప్ప స్వాస్థ్యమునకు నీవు వారసుడు. యాకోబు 2:5 చదువు ముగిస్తాను. ఇక యాకోబు రాసిన పత్రిక 2:5 చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోకం ఎవరైనా మనం ఒకవేళ నీకు డబ్బున్న దేవుళ్ళ దరిద్రుడే, దరిద్రుడైన వారిని ఎత్తియమ్మ. యాకోబు 2:5 విశ్వాసమందు భాగ్యవంతులుగాను. విశ్వాసం ఎవరు వాళ్ళు? భాగ్యవంతులు, గొప్ప వారసానికి స్వాస్థ్యానికి వారసులు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి వారసులుగా ఉన్నట్టుగా. అది కుమారులు అంటే అంత గొప్ప ఆశీర్వాదం. జక్క ఇంట్లోకి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఆ పోయిందంతా అన్యాయమైంది, పోతే పోయింది. కలిగి కొంచెమైనా శ్రేష్టమైనది. నీతి మంది కొంచెం చాలు. అది దేవుడు వదిలేడు. జక్క నిన్ను నన్ను వదిలేడు. కాబట్టి మన జగత్తు పునాది మీద ముందే ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనకేం కలిగిందంటే ఇక్కడ చివరి 7వ వచనం చదవనప్పుడు దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుడి యందు ఆ రక్తం వలన విమోచనము అనగా అపరాధ క్షమాపణ. నువ్వు నిజంగా చెప్పగలదువా? ఇంకెవరైనా నా అపరాధములు క్షమించబడలేదంటే నువ్వు దేవుని కుమారుడు కాదు. ఒకవేళ రక్షణ పొంది మళ్ళా పడిపోయినా దేవుని కుమారుడు కాదు. అయితే మళ్ళా పాప క్షమాపణ అన్నది చాలా ఖచ్చితంగా ఉండాలి ఒక క్రైస్తవుడికి. అది లేకే చాలామంది ఊగుతుంటారన్నమాట. బండ మీద కట్టబడిన ఇల్లు అంటే ఏంటంటే పాప క్షమాపణ పొందిన వ్యక్తి బండ మీద ఉంటాడు. మరి దావీదు కీర్తన 40లో తీయకండి అన్ని తీయదు, జిగటగా దొంగ యూబులో నుండి ఆయన పైకెత్తిన అడుగులు బండ మీద. ఈ పాప క్షమాపణ అన్నది ఖచ్చితంగా ఉంటే బండ మీద ఉంటారు. కాబట్టి ఆ రక్తం వలన విమోచనం అనగా అపరాధములకును క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు అర్థిస్తున్నామంటే ఆయన మన అపరాధములకు పాపలకు క్షమాపణ ఇచ్చినాడు. కాబట్టి మన అపరాధ పాపలు ఎవరు క్షమించలేదు. ఏ విధము చేత ఎవడును తన సహోదరుని విమోచించలేడు. ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒక యేసు ప్రభు వారికే పాపలు క్షమించక ఏమిచ్చిన దేవుడు. అది ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. మరి అక్కడ ఒక స్త్రీ ఉన్నది యోహాను సువార్త 8వ అధ్యాయంలో. ఆవిడతో కూడా యేసు ప్రభు వారు ఏం చెప్పారో చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ అనేకులు ఆమె పాపాన్ని చూపిస్తున్నారు. ఆమె పాపాన్ని బట్టి శిక్షించాలని కోరుతూ ఉన్నారు. ప్రభువు అక్కడ చేరాడు, అక్కడ ఆయన ఉన్నాడు. అయితే 11వ వచనం చదవండి. ఆమె లేదు ప్రభు అనేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. ఆమెతో చూసారు, నేను నీకేమి విధింపను, అది క్షమాపణ. పాప క్షమాపణ అంటే ఏంటంటే మనకు శిక్ష లేదు, ఏమి లేదు మనకి. నువ్వు వెళ్ళేం చేయద్దు ఇంకా. ఇది దేవుని ప్రేమ. ఆ ప్రియుని యందు మరి వేరే ప్రియునికి నీ విశేషం ఏంటంటే ఆయన ధవళవరుడు, అతి పరిశుద్ధుడు, పాపం లేనివాడు, రత్నవాడు. అంటే ఆ నీనా పాపలకు గొప్ప క్రయము చెల్లించి ఆ వేదనలు పొంది ఆ బాధలు అనిపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎందుకు ఆరాధిస్తున్నాం? మన పాపలకు శిక్ష లేదు. కాబట్టి మన పాపములు సముద్ర అగాధములో వేయబడ్డాయి. పాడమేడ తూర్పు ఎంత దూరం. అలాంటి నిశ్చిత ఇంకా నీకు లేకుండా ఒకేలా ఎంతకాలం ఉండొచ్చు, ఉంటారు, ప్రతి సంఘములు ఉంటారు. అలాగుంటే నీవు దేవుని కుమారుడు కాదు, దేవుని బిడ్డవు కాదు. ఒకవేళ క్రైస్తవుడు ఉండొచ్చు, క్రైస్తవుడు సాధ్యమే. ఎందుకంటే
పండుగలు చేసుకోవడం, పాటలు పాడుకోవడం అన్నీ చూడడం. క్రైస్తవులుగా చాలామంది ఉంటారు ప్రపంచంలో జనాభాలో చెప్పాలంటే 70% క్రైస్తవులే ఉన్నారు. ఏ రకం క్రైస్తవులే. అసలు మారుమూల క్రైస్తవులు 100కి ముగ్గురో ఇద్దరో ఉంటారు అంతే. కొత్త జన్మ ఆత్మలో దేవుని సంబంధం కలిగిన వారు, ఆత్మతో దేవుని సంబంధం కలిగిన వారు నిజమైన దేవుని పిల్లలు. కాబట్టి క్షమాపణ అన్నది నిశ్చిత చాలా అవసరం. దాన్ని బట్టి మనం దేవునికి కుమారులుగా ఉంటున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ఒక సాక్ష్యమునకు అందుకు పరలోకం దేవుడు స్తుతించబడుతుంది. నేను కూడా నీకు శిక్ష విధించను. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం 1 వచ్చిన చదువు. రోమిలు రాసిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఇప్పుడంటే ప్రజెంట్, ఈరోజు. మళ్ళీ చదువు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి, యేసు నందంటే ఏంటి? ఇప్పుడు ఈ లోన్ మందిలో ఉన్నావు, వర్షం వస్తుంది, మందిలో ఉన్నవారు తడవరు. మందిని బయట ఉంటే ఏమవుతారు? అది క్రీస్తు యేసునందంటే ఆయన మరణములో, ఆయన భూస్థాపంలో, ఆయన పునరుద్ధానములో ఐక్యపరచబడిన వారు, వాళ్ళ క్రీస్తు యేసునందు ఉన్నవారు. క్రీస్తు యేసునందు లేకుండా క్రీస్తు బయట కూడా చాలామంది ఉంటారు కథలతో. అంత గొప్ప దేవుడు అండి బాబా, దేవుడు ఇవన్నీ ఇచ్చాడండి, కానీ క్రీస్తులో ఉండరు, లోకలు ఉంటారు. పై క్రీస్తుని ఆ లోనకి రానివ్వరు అన్నమాట. అలా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళలాగా మనం లేవు. కానీ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే నేను ఆ శిక్ష ఎవరు భరించారు? ఆ ప్రియుడు భరించాడు. ఇప్పుడు ఆ ప్రియుని ఆరాధిస్తాకు ఎందుకు వచ్చాం మనం? ఆ ప్రియుడైన 69-20లో హృదయం బద్దలైపోయిందట. ఓదార్చేవారు లేరు, ఇంకా కరుణించేవారు లేరు, అందరూ వదిలేశారు. అయితే దేవుడు కూడా వదిలేశాడు ఒక క్షణం ఆయన్ని. అయితే దేవుడు తన మహిమ వలన మృతులను ఆయన లేపాడు. కాబట్టి మనకి గొప్ప నిరీక్షణ వచ్చింది. మనల్ని ధన్యులుగా చేశాడు. ఒకడు మన దరిద్రము, ఏమి లేనివారు. ఇప్పుడు లోకరీతిగా మనకు కొన్ని లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధం అన్నీ కలిగిన వారు భాగ్యవంతులు. అందుకే మన దేవుడిని ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉంటే నీ పాపకు నిశ్చిత లేకపోతే చిన్న ప్రార్థన చేసుకో. నాయన, నువ్వు ధవళ రత్నవరుడు నాయన, ఆ మహిమ వదిలేసావు తండ్రి. ప్రభా, నువ్వు నాకు ఏడ్చబడ్డావు, కొట్టబడ్డావు, మరి ఎన్ని బాధలు అనిపించావు. మరి ముసుగేసి గుద్దారు, ఆ రెల్లు పెట్టి పెద్ద ముళ్ళు కీటం కొట్టారు, ఎన్నో బాధలు అనిపించాడు నీ నా కొరకు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఇప్పుడు ఆరాధనలోకి వెళ్తాం. సహోదరి ఒక సహోదరుడు చొప్పున ఒకరి తర్వాత ఒకడు ఆరాధన.